హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి లగేజ్ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ట్రిప్ అయితే వెళ్తున్నా. ఇది నా ఫేవరెట్ ట్రిప్. మనం చిన్నప్పటి నుంచి అనుకుంటాం కదా, ఒక స్టేట్ దాటాలంటే ఫస్ట్ ఇదే దాటాలి అని. సో నేను ఇది అనుకున్నా, బట్ ఇది తప్ప నేను అన్నీ తిరిగా. సో ఇట్స్ టైమ్ ఫర్ దట్ ప్లేస్. సో ఒక 10 days ట్రిప్. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా. ఈ కేరళ అనేది నాకంటే చాలా ఇష్టం, ఆ గ్రీనరీ ఇదంతా. సో వెళ్దాం అనుకుంటే ఎప్పుడు టైం అవ్వలేదు, బట్ ఇట్స్ టైమ్ ఫర్ కేరళ నౌ. వీఆర్ గోయింగ్. సో అక్కడ వెళ్ళి ప్లేసెస్ అన్నీ చూపిస్తా. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ లగేజ్ ప్యాకింగ్. సో లగేజ్ అయితే ప్యాక్ చేసేసా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా స్టార్ట్ అయ్యా నా ఎక్సైట్మెంట్ టూర్కి. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మధ్యలో అసెంబ్లీ చూసారా, క్లౌడ్స్ ఎంత బాగుందో. ఇంకా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయా. చాలా వేడిగా అయితే ఉంది. ఇంకా నేను చెన్నై రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయా నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా లగేజెస్ అన్నీ చూసుకుంటున్నారు చాలామంది కదా, అన్ని లగేజెస్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం. ఇంకా అయిపోయిన తర్వాత వీళ్ళ మా బ్యాచ్ మీ అందరం కలిసి టూర్కి అయితే వచ్చాం. ఇంకా చెన్నై రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది. చాలా డేస్ అయిపోయింది. ఇంకా నేను మా ఫ్రెండ్ వీడియోస్కి ఫోటోస్ అయితే ఇస్తున్నాం. మా ఇద్దరికి చాలా మెమరీస్ ఉన్నాయి చెన్నైలో. సో అది రీకలెక్ట్ చేసుకోవడానికి మీ ఇద్దరం బయటికి అయితే వెళ్ళాం. చెన్నై రైల్వే స్టేషన్ చాలా పెద్దది కదా. సో ఇంకా అలా చెన్నై మొత్తం ఒక రౌండ్ వేసాం. ఇంకా నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కేసాం ఎర్నాకుళం. ఇంకా మా ఫ్రెండ్స్ చూసారా, టీటీతో జోకులు వేస్తున్నారు. ఫైనలీ వి రీచ్. ఏంటి వీడియో రావట్లేదు అనుకుంటున్నారా? మేము చీకట్లో ఉన్నాం ఫ్రెండ్స్. మేము చీకటి తీసుకుంటూ మీకు వెలుగునిద్దామని ఇప్పుడే వెలుగులోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా ఎర్నాకుళం నుంచి మున్నార్ అయితే స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ కదా, ఆ విండో సీట్ అయితే చాలా బాగుంది. ఆ బయట వ్యూ చూస్తే అలా కూర్చుంటే ఇంకా వ్యూ అయితే ఎలా ఉంది. ఆ క్లౌడ్స్, ఆ మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. మున్నార్ వ్యూ ఇది ఘాటి చూడ్డానికి చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, సన్ రైజ్, ఆ చెట్లు, ఇల్లు, ఆ చెట్ల మధ్య ఇల్లు చాలా బాగుంది. ఇంకా మబ్బుల్లో కొండలు కలిసిపోయి వ్యూ చాలా బాగుంది. ఇంకా మేమైతే మున్నార్ రీచ్ అయిపోయాం. మున్నార్ వ్యూ ఇది. ఒక జీప్ బుక్ చేసుకున్నాం ప్లేసెస్ అన్నీ చూడడానికి. సో నేను మా ఫ్రెండ్ జీప్లో ఇంకా జోకులు వేసుకుంటూ వీడియోకి ఫోటోస్ ఇస్తున్నాం. ఇంకా టీ ప్లాంటేషన్ వ్యూ ఇలా ఉంది. మొత్తం అక్కడ చాలా టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ దిగి వీడియో తీయడం స్టార్ట్ చేసా. ఇంకా మేము బుక్ చేసుకున్న జీప్ డ్రైవర్ అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్ళారు, స్టార్టింగ్ ప్లేస్. అటు కూడా వాటర్ ఫాల్స్ అంట. చాలా బాగుంది వ్యూ. ఎలా ఉంది, ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ చుట్టూ చూస్తున్నాం. లోపల దిగనిస్తే బాగుంది కానీ ఫ్లో చాలా ఉంది, అలో చేయట్లేదు. చూసారా ఫ్లో ఎలా ఉందో. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఈ వ్యూ అయితే ఉంది. మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. అందరికీ కలిపి 7K తీసుకున్నాడు, ఒక 5-6 ప్లేసెస్ చూపించడానికి. ఇంకా ఆకలేస్తుంటే రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇంకా అందరినీ వీడియో తీసి నేను తీసుకోపోతే బాగోదని నేను తీసుకుంటున్నా. ఇంకా ఇది స్వింగ్ అంట. జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాం. ట్రై చేసే ముందు మనం చూడాలని అనుకున్నాం. సో చాలా పైకి తీసుకెళ్లారు వాళ్ళ ముగ్గురిని. తీసుకువెళ్ళి సడన్గా ఒకేసారి వదిలేశారు. నాకైతే చాలా భయం వేసింది, అందుకే ట్రై చేయలేదు. ఇంకా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాం. ఇక్కడ చాక్లెట్ కూడా ట్రై చేయొచ్చు, నచ్చితే తీసుకోవచ్చు. సో మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, నేను కూడా చూడడానికి వెళ్ళా. ఇక్కడ ఉన్న చాక్లెట్స్ అన్ని రియల్ కోకోతో అక్కడే చెట్టు నుంచి తీసి తయారు చేసినవి. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. మన డైరీ మిల్క్ ఎలా టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్ట్. ఇంకా నేను అక్కడ అన్నీ చూస్తున్నా, బిస్కెట్స్, చాక్లెట్స్. మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు, నువ్వు వీడియో కోసం పోజెస్ ఇవ్వడానికి అన్నీ చూస్తున్నావా, నిజంగానే కొంటావా అని. సో అక్కడ మా ఫ్రెండ్ ఏదో తెచ్చి ఇచ్చాడు. అక్కడ జెల్లీ టైప్ ఉంది, సో అది చూస్తున్నా. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ చుట్టూ ఒక లుక్ వేస్తున్నా, ఏం బాగున్నా ఏం బాగాలేదు అని. మా ఫ్రెండ్ ఇంకోటి ఇచ్చాడు. ఇంకా నేను వీడియో కోసం ఎందుకురా ఇవన్నీ అని చెప్పి నవ్వుతున్నా. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. స్నో చూసారా ఎలా పడుతుంది, అసలు రోడ్ అయితే ఏం కనిపించట్లేదు. డ్రైవర్ ఏం డ్రైవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ మున్నార్ మార్నింగ్ వ్యూ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది. ఇంకా వెళ్ళే దారిలో మాకు ఈ వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. చిన్న కెనాల్ వాటర్ ఫాల్స్ అంట, చాలా పైనుంచి పడుతుంది కిందకి. చూడ్డానికి వ్యూ ఇలా ఉంది, ఇదిగోండి వ్యూ. ఇంకా అక్కడి నుంచి మేము ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాం ఒక ప్లేసెస్ చూడడానికి.
ఇంకా వెళ్ళే దారిలో ఈ టీ ప్లాంటేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది వ్యూ. ఇంకా ఈ రోడ్స్ చూసారా, ఈ రోడ్స్ మధ్యలో ఆ టీ ప్లాంటేషన్స్ అన్నీ ఉన్నాయి. క్లౌడ్స్ ఆ కొండ కలిసిపోయినట్లు కనిపిస్తుంది కదా. ఇంకా వెళ్ళే దారిలో వర్షం కూడా స్టార్ట్ అయింది. వర్షం, చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ప్లేస్ మనం అరిస్తే రీసౌండ్గా మన వాయిస్ వినిపిస్తుంది. సో మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా అరవడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా ఈవినింగ్ అవుతుంది, వెదర్ కూడా చేంజ్ అవుతుంది. చూడడానికి వ్యూ చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.